నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ. ఇండియా ఇన్సైడ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఈరోజు మనం మాట్లాడితే అధికార పార్టీ టీడీపీ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ రాబోయే అన్ని ఎన్నికల్లో మహిళలకు 33% టికెట్ రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. అంటే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక సమయంలో 33% మహిళలకే అవకాశం ఇవ్వనున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహానాడులో ఈ విషయాన్ని ప్రకటించారు. మరోవైపు పార్లమెంట్లో ప్రత్యేక సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రతిపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత కనిపించిందని టీడీపీ విమర్శించింది కూడా. అయితే టీడీపీ మాత్రం స్పష్టంగా మహిళా రిజర్వేషన్కు మద్దతు తెలుపుతూ మహిళలకు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై వెనుక ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే రాజకీయ నిర్ణయాల్లో మహిళల పాత్ర పెరగాలి అని, మహిళా రాజకీయ ప్రాతినిధ్యం మరింత బలపడాలి అని ఈ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఏం చెబుతోంది అంటే ఇది కేవలం హామీ కాదు, ఒక బాధ్యత అని. మహిళా రిజర్వేషన్ విషయంలో టీడీపీ తీసుకున్నది ఒక కీలక నిర్ణయం అని. పార్టీ టికెట్ల పంపిణీలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వనుంది. అంటే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో 3వ వంతు మహిళలే ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా సాధికారత గురించి చెప్పిన దారిలోనే ఇప్పుడు టీడీపీ కూడా ముందుకు సాగుతోంది. ఈ ప్రతిపాదనను మొదట నారా లోకేష్ ముందుకు తెచ్చారు. దానికి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఈ నిర్ణయంతో మహిళా రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచాలని టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. 2029 ఎన్నికల్లో మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించనున్నట్లు టీడీపీ ప్రకటించింది. ఇప్పటికీ ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా రిజర్వేషన్కు మద్దతుదారుడు. టీడీపీ కూడా మహిళా రిజర్వేషన్కు పూర్తిగా మద్దతు ఇస్తుంది. మహిళల రాజకీయ భాగస్వామ్యం పెరగడం చాలా అవసరమని చెప్పారు. ఇక మహిళల సామర్థ్యంపై టీడీపీ కూడా పూర్తి నమ్మకం ఉంది. ప్రతి రంగంలోనూ మహిళలను ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం అని కూడా చెప్తున్నారు. ఇక ఈ టీడీపీ నిర్ణయాన్ని మహిళా నాయకురాలు కూడా స్వాగతించారు. వారి అభిప్రాయం ఏమిటి అంటే పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ కారణంగా ఆమోదం పొందలేదు, కానీ టీడీపీ మాత్రం మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ 2029 ఎన్నికల్లో ఎంపీలు మరియు ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 33% మహిళలకే టికెట్లు ఇస్తోంది అని ఇది ఒక విప్లవాత్మక నిర్ణయం అని కూడా తెలిపారు. ఇక మెయిన్గా చూస్తే మేము చెప్పింది అమలు చేస్తాం, అదే టీడీపీ ప్రత్యేకత అని మహిళా నాయకురాలు కూడా పేర్కొన్నారు. ఇప్పుడు ఈ నిర్ణయాన్ని పెద్ద బ్రేక్ త్రూగా ఎందుకు చూస్తున్నారు? ఎందుకంటే పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పూర్తిగా ఆమోదం పొందలేదు. ప్రత్యేక సమావేశంలో ఈ బిల్లుకు 2/3 వంతు మెజారిటీ అవసరం ఉండే. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు వచ్చాయి. అలాగే వ్యతిరేకంగా 230 ఓట్లు ఎంపీలు వేశారు. అవసరమైన మెజారిటీ రాకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు. కానీ టీడీపీ మాత్రం స్వతంత్రంగా పార్టీ స్థాయిలో మహిళలకు 33% ఇవ్వాలని నిర్ణయం కూడా తీసుకుంది. ఇప్పుడు ఈ విషయంపై రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు అంటే ఇది నిజంగా పెద్ద నిర్ణయం. మహానాడులో నారా లోకేష్ మహిళలకు 33% రిజర్వేషన్ ప్రతిపాదన తీసుకొని వచ్చారు. చంద్రబాబు నాయుడు దానికి ఆమోదం తెలిపారు. ఎన్టీఆర్ కాలం నుంచి టీడీపీ మహిళల సాధికారత కోసం అనేక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు మరో ముందడుగు వేసింది అని అన్నారు. ఒక మహిళను కేవలం సంక్షేమ పథకాల వరకే పరిమితం చేయకుండా నిర్ణయాలు తీసుకునే స్థాయికి తీసుకొని రావాల్సిందే, అదే టీడీపీ లక్ష్యమని అన్నారు. ఇక మరొక విశ్లేషకుడు ఏమన్నారు అంటే ఇది ఒక పెద్ద రాజకీయ గీత గీసినట్టే. ఇంకా రాజ్యాంగపరంగా మహిళలకు రిజర్వేషన్లు అమలు కాలేదు, కానీ ఒక పార్టీ స్వయంగా 33% మహిళలకు టికెట్లు ఇస్తామని ప్రకటించడం ఇది చాలా పెద్ద విషయం అని అన్నారు. ఇది కేవలం పంచాయతీలకే కాదు, అసెంబ్లీ స్థాయిలో కూడా వర్తించనుంది. అతను గుర్తు చేసిన విషయం ఏమిటి అంటే
2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం లభించినా అమలుకు డీలిమిటేషన్, సీట్ల పెంపు వంటి అంశాలు అడ్డంకిగా మారాయి. అప్పుడు అదే 2026 బడ్జెట్ సమావేశాల్లో మోడీ ప్రభుత్వం మరోసారి మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొని వచ్చింది. కానీ మళ్ళీ సంఖ్యాబలం సరిపోక బిల్లు ఆమోదం పొందలేదు. అయితే టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా చాలా కీలకమని విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఎందుకు అంటే ఇప్పటి వరకు అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడాయి, కానీ అమలు చేస్తామని స్పష్టంగా ప్రకటించిన పార్టీలు చాలా తక్కువ. ఇప్పుడు టీడీపీ 33% టికెట్స్ మహిళలకు ఇస్తామని ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక గేమ్ చేంజర్గా మారే అవకాశం కూడా ఉంది. ఇది భవిష్యత్ ఎన్నికలపై మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఇక దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వందే మాతరం, భారత్ మాతాకి జై, జై హింద్.